మన దేశంలో అనేక పవిత్ర క్షేత్రాలున్న పురాణాల ప్రకారం ఏడింటిని ప్రత్యేకంగా సప్తమోక్ష పురి క్షేత్రాలుగా పేర్కొన్నారు. ఈ క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే మానవుడు మోక్షాన్ని పొందుతాడని, పునర్జన్మ ఉండదని అంటుంటారు ఆధ్యాత్మిక పండితులు. పాండవులు మహాభారత యుద్ధం అనంతరం ఈ క్షేత్రాలను సందర్శించి మోక్షాన్ని పొందారని పురాణ గాథలు చెబుతున్నాయి. వీటిలో మొదటిది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య. ఈ ప్రాంతం శ్రీరాముని జన్మస్థలంగా ప్రసిద్ధి. రామ జన్మభూమి అని పిలువబడే ఈ తీర్థం సరయూ నది తీరంలో ఉంది. అథర్వణ వేదం ప్రకారం స్వయంగా భగవంతుడు నిర్మించిన నగరం ఇది. సాకేతపురం అని పిలువబడే అయోధ్యలో లక్షలాది భక్తులు రోజు రామ దర్శనానికి వస్తుంటారు. అయోధ్యను ఆ భగవంతుడే నిర్మించాడనే అథర్వణ వేదంలో ఉంది. దేవుడు నిర్మించిన నగరం కాబట్టే అత్యంత ప్రాధాన్యత కలిగిందని భక్తుల విశ్వాసం. రెండవది ఉత్తరప్రదేశ్ లోని మధుర. శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన ప్రదేశం మధుర. గోపికలతో రాసలీలతో ఈ ప్రాంతం ఇంటర్నల్ లవ్ ల్యాండ్ గా పేరు పొందింది. శ్రీకృష్ణాష్టమి వేడుకల సమయంలో ఈ క్షేత్రం భక్తుల తాకిడి నుండి తట్టుకోలేనంత జనసంచారాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మూడవది ఉత్తరాఖండ్ లోని హరిద్వార్. గంగా తటంలో ఉన్న ఈ ప్రదేశం అమృత ధారలో ఒక్క చుక్క పడిన స్థలంగా పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఇది మోక్ష ద్వారంగా భావించబడుతుంది. హరిద్వార్ లో గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు హరించబడతాయని విశ్వాసం. దీనిని మాయా నగరం అని కూడా పిలుస్తారు. సప్త మోక్ష పురి క్షేత్రాలలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్ లో ఉన్న హరిద్వార్. గంగోత్రి వద్ద జన్మించి గంగమ్మ 2543 కిలోమీటర్లు ప్రయాణం తర్వాత హరిద్వార్ లోనే ఉధృతి పెంచుకుంటుంది. అందుకే ఈ ప్రదేశాన్ని గంగా ద్వారం అని కూడా పిలుస్తారు. నాలుగవది ఉత్తరప్రదేశ్ లోని వారణాసి. పరమేశ్వరుడే స్వయంగా స్థాపించిన క్షేత్రంగా పురాణాలలో ప్రస్తావన. వరుణ అసి నదుల సంగమంలో ఉన్న ఈ క్షేత్రాన్ని మృతి క్షేత్రంగా భావించి ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వనాథ ఆలయం ఇక్కడే ఉంది. 5000 ఏళ్ల క్రితం పరమేశ్వరుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ గాథ. శివుడు నివాసం ఉండే ఈ క్షేత్రం నిత్యం భక్తులతో నిండి ఉంటుంది. వారణాసిని మొదట్లో వారణాసి అనేవారు. ఆ తర్వాత అది బనారస్ గా మారింది. ఐదవది తమిళనాడుకు చెందిన కాంచీపురం. దక్షిణ భారత్ లో ఉన్న ఏకైక సప్త మోక్ష పురి క్షేత్రం. కామాక్షి అమ్మవారి శక్తిపీఠంతో పాటు శివుని ఆరాధనకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. దీనిని పంచభూతాల లింగ క్షేత్రాలలో భాగంగా కూడా పరిగణిస్తారు. దైవ శక్తి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రదేశం ఇది. ఆరవది మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని. క్షిప్రా నదీ తీరంలో ఉన్న ఈ నగరంలో మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం మహాశివరాత్రికి ప్రసిద్ధి. శైవ వైష్ణవ భక్తులకు ఇది మహాపుణ్యక్షేత్రంగా ఉంది. మహాకాళేశ్వర, కాలభైరవ, చింతామణి గణేశ, గోపాల మందిరంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది. ఏడవది గుజరాత్ లోని ద్వారకా. శ్రీకృష్ణుడు పాలించిన పవిత్ర నగరం. గోమతి నదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని పరబ్రహ్మ సన్నిధిగా భావిస్తారు. ద్వార అంటే ప్రవేశం, కా అంటే బ్రహ్మ సన్నిధి అని సంస్కృతంలో అర్థం. ద్వారకను మోక్షానికి ద్వారం అనడం అందుకే. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మరొకటి అయిన శ్రీకృష్ణుడు పాలించిన ప్రాంతం ద్వారక. మధురను వీడిన తర్వాత దాదాపు 10 ఏళ్లు ద్వారకాలోనే ఉన్నాడు కృష్ణుడు. ఈ నదీ తీరంలో ఉన్న ద్వారకలో ఎన్నో ముఖ్యమైన ధార్మిక క్షేత్రాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యులు స్థాపించిన 4 శారదా పీఠాలలో ఒకటి ద్వారకాలోనూ ఉంది.